స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితములు పండించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తిశేషులైనటువంటి జాన్ ములగడ తండ్రి గారి ఆశీస్సులతో స్థాపింపబడినటువంటి రూపము దాల్చినటువంటి ఈ సముద్ర తీరాన హేలాపురి సాగర తార వేళాంకణి మాతగా వెలుగొందుతూ ఉన్నటువంటి సాగర తార వేళాంకణి మాత మహోత్సవాలకు విచ్చేసినటువంటి పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ సందర్భంలో
మన ప్రియతమ పీఠాధిపతులు జయరావు పొలిమేర తండ్రి గారు కొన్ని అనివార్య కార్యాల వల్ల రాలేకపోయారు. ఆయన ప్రతినిధిగా ఏలూరు పీఠానికి వికారు జనరల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ బాలా గారిని మన మధ్యకు పంపడం జరిగింది. ఫాదర్ గారికి గట్టిగా కరతల ధ్వనులతో స్వాగతం పలుకుదాం. అలాగునే ఈ పండుగ అమలాపురం, రాజోలు, భీమవరం వికారియేట్ 3 ఈ 3 వికారియేట్స్ కలిపి చేయండి అని చెప్పి గత సంవత్సరం ఇదే రోజున పీఠాధిపతులు ఆలోచన చేశారు, తలంచారు. ఆ తలంపును కార్యరూపము దాల్చడానికి 3 వికార ఫారెనులైనటువంటి ఫాదర్ గాబ్రియేల్ గారిని, ఫాదర్ ఆరోగ్యస్వామి గారిని, ఫాదర్ జోసెఫ్ కుర్రము గారిని ఆయన ప్రేరేపించడం, ప్రోత్సహించడం జరిగింది. ఈనాడు ఎంత కోలాహలముగా జనసంద్రముతో ఈ ప్రాంగణమంతా నిండడానికి, ఈ పండుగ ఎంత ఆర్భాటముగా ప్రారంభము కావడానికి కారకులైనటువంటి మన మధ్యకు విచ్చేసినటువంటి ఈ 3 వికార్ ఫారెన్స్కి కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగనే మన ఏలూరు పీఠానికి కౌన్సిలర్స్ అయినటువంటి ఫాదర్ తోట అంతోని గారికి, అలాగనే ఫాదర్ మోసెస్ గారికి, అలాగనే ఏలూరు పీఠానికి కోశాధికారి అయినటువంటి ఫాదర్ రాజు గారికి నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని పలుకుదాం. అలాగునే ఈ దివ్య బలి పూజను అర్పించడానికి మన మీద ఉన్నటువంటి ప్రేమతోనూ సాగరతార వెళాంకణి మాతగా వెలుగొందుతూ ఉన్నటువంటి మరియ తల్లి ఎడల ఉన్నటువంటి భక్తి విశ్వాసాల వలనను మన మధ్యకు విచ్చేసినటువంటి మిగిలిన గురు పొంగువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని పలుకుదాం. కన్య స్త్రీలకు ఈ 3 వికారియేట్స్ నుంచి, అలాగునే మన ఏలూరు పీఠము నుండి విచ్చేసినటువంటి భక్తులకు, విశ్వాసులకు, సమస్త జనులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. ఈ నిండు దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా తల్లిని దర్శించి మా కొరకు ప్రార్థించమని వేడినటువంటి ప్రతి భక్తుని కొరకును ఈ పండుగ ఇంత సంతోషముగాను, దేవునికి మహిమకరముగాను, మరియ తల్లికి గౌరవార్థము జరగడానికి ప్రత్యక్షముగాను పరోక్షముగాను కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని, ఆర్థికముగా సహాయపడినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా గుర్తించుకొని అందరి మనవులను ఆ మరియ తల్లి ద్వారా ఆ ఏకత్రిత్వ దైవానికి సమర్పించమని, దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలను మనందరి మీద వర్షింపచేయమని చెప్పి ఏలూరు పీఠాధిపతులైన జయరావు పొలిమేర తండ్రి గారు మరి బాలా ఫాదర్ గారిని పంపించడం, ఆ బాలా ఫాదర్ గారిని పూజాపలిని అర్పించమని చెప్పి, ప్రారంభించమని చెప్పి మనవి చేసుకుంటూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమలదీవి సాగరతార వెలాంకణి మాత ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి మనమందరము
ఈ దివ్య పూజా బలిని యోగ్యమైన విధముగా అర్పించడానికి మనం చేసినటువంటి పాపాలను పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభువుని క్షమించమని వేడుకుందాం. దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, కరుణామయ ఓ దయామయ, కరుణామయ ఓ దయామయ. దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా. దయాపరుడవు నీవే, కృపాకరుడవు, మన్నింపు కోరి నేను వారు మనసు పొందితే. నీవే దయాపరుడవు, నీవే కృపాకరుడవు, మన్నింపు కోరి నేను వారు మనసు పొందితే. పాపినని శిక్షింపక మన్నించువాడవు, పాపినని శిక్షింపక మన్నించువాడవు, నీ ప్రేమను కృపను వర్ణింపతరమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమా మహిమా, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమా మహిమా, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా
వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత సకలము పాలించు సర్వోన్నత జనితైక పుత్రుడను యేసువా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మానేకములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువాడా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరప చిత్తగించితిరి. మేము అతని తల్లి అయిన మరియమాత సహాయముతో శాశ్వత జీవితానందమును పొందునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఎంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదవు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు
గర్భము ధరించినప్పుడు నీ బాధలు కోరిక కలుగును. అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనిన పండును తింటివి. నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సొలసిపోకుమా పగిలిన హృదయమా సంతసించుమా. అలసిన ఆత్మవా 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 సొలసిపోకుమా పగిలిన హృదయమా సంతసించుమా. కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై
ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4-7 వచనములు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. బలమైన నీ వాక్కు నే కీర్తింతును, బలమైన నీ వాక్కు నే కీర్తింతును. జీవించిన కాలమంతా నిన్ను నేను ప్రకటింతు, నిన్ను నేను ప్రకటింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదయా సీమలో పర్వత ప్రాంతమునగల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను.
పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తిట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను, నీ వందన వచనములు నా చెవిని చోకగనే, నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు, ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాగర తార వెలాంకణి మాత భక్తులారా, ఏలూరు పీఠం మరియ తల్లి పుణ్యక్షేత్రాలకు చాలా ప్రసిద్ధి. ఉత్తరానికి వెళ్ళినా, పడమరకు వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, తూర్పుకు వెళ్ళినా మరియ తల్లి పేరిట ఏలూరు పీఠంలో పుణ్యక్షేత్రాలు మనకి దర్శనమిస్తాయి. వీటి వెనుక ఉన్నటువంటి కారణం ఏమంటే, మన ఏలూరు పీఠం ఏర్పడి 45 సంవత్సరాలు అయ్యింది. 1977వ సంవత్సరంలో ఏలూరు పీఠం ఏర్పడి దానికి ప్రథమ పీఠాధిపతిగా కీర్తిశేషులు బిషప్ జాన్ ములగాడ గారు నియమితమయ్యారు. వారి ఆలోచన ఏమంటే, క్రైస్తవ సంఘం క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నటువంటి సంఘం అయితే, క్రీస్తు భక్తులుగా క్రైస్తవులు ఈ లోకంలో మనగలగాలి అంటే మరియ తల్లి చూపినటువంటి ఆదర్శం మనకి అవశ్యమని ఆయన చెప్పేవారు. అందుచేత క్రీస్తు భక్తులుగా మరియ తల్లి యొక్క పాత్రను మనం సరిగ్గా అర్థం చేసుకొని, క్రైస్తవ సంఘానికి మరియ తల్లికి ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా అర్థం చేసుకుంటే మన క్రైస్తవ జీవితాలు నిండుగా పండుతాయి అని ఆయన అనుకునేవారు. అందువలన ప్రతి నెలలో శ్రీ సభ జరుపుకునేటటువంటి మరియ తల్లి పండుగలను మన మేత్రాసనంలో ఘనంగా జరపాలని ఆయన ఆకాంక్షించారు. దాని ప్రకారంగానే మనకి జనవరి నెలలో మరియ తల్లి పేరు మీద వచ్చేటటువంటి పండుగ ఏమున్నదా అని ఆలోచిస్తే, జనవరి 1వ తారీఖున మరియ తల్లి దేవుని తల్లి అనేటటువంటి పండుగని మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ పండుగని మన మేత్రాసన స్థాయిలో కథీడ్రల్ దేవాలయంలో జరుపుకోవాలని జాన్ బిషప్ గారు ఈ పండుగని కథీడ్రల్లో చాలా ఘనంగా జరిపేవారు. ఫిబ్రవరి నెల వచ్చేటప్పటికి మరియ తల్లి పండుగ ఏమి ఉన్నదా అని ఆలోచిస్తే, ఫిబ్రవరి 2వ తారీఖున మరియ తల్లి శుద్ధీకరణ పండుగ, శుద్ధీకరణ మాత లేదా బాలయేసు దేవాలయములో అర్పించబడినటువంటి పండుగని శ్రీసభ కొనియాడుతూ ఉండగా, మన మేత్రాసనంలో ఈ పండుగని అల్లిపల్లిలో కొండ మీద వెలసినటువంటి
అల్లిపల్లి మరియ తల్లి పండుగగా మేత్రాసనమంతా ఘనంగా జరుపుకోవాలి. ఆ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి మరియ తల్లి శుద్ధీకరణ మాత మహోత్సవంలో పాలు పంచుకోవాలి అని చెప్పి ఒక పుణ్యక్షేత్రాన్ని అల్లిపల్లిలో ఏర్పాటు చేశారు. మరి మార్చి నెలలో ఏమి పండుగ ఉన్నదా అంటే మార్చి 25వ తారీఖున చాలా పెద్ద పండుగ, మంగళవార్త పండుగ. గాబ్రియేలు సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పినటువంటి ఆ గొప్ప పండుగని మేత్రాసనం మరిచిపోకుండా ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవాలని మార్చి 25వ తారీఖున నిర్మలగిరి అనేటటువంటి చోట ఒక పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఏటా మనం ఈ మంగళవార్త పండుగని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి ఏప్రిల్ నెలలో ఏమి పండుగ ఉన్నది మరియ తల్లి పేరు మీద అంటే చాలామంది అంటారు ఏప్రిల్లో ఏమి పండుగలు లేవండి అని. కానీ జాన్ బిషప్ గారు చెప్పారు ఏప్రిల్ 26వ తారీఖున మరియ తల్లి పండుగ ఒకటి ఉన్నది. ఆ పండుగ ఏంటంటే మంచి ఆలోచన మాత, అవర్ లేడీ ఆఫ్ గుడ్ కౌన్సిల్ అనేటటువంటి పేరు మీద ఈ పండుగని మన మేత్రాసనంలో జరపాలి అని చెప్పి ఆయన కోరుకొని ఈ తల్లి పేరు మీద ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ భీమవరం వికారియేట్ ప్రాంతంలో ఎక్కడైనా స్థాపించాలనుకొని ఈ సమలదీవి సముద్ర తీరాన్ని చూసినప్పుడు వారికి అనిపించింది ఇక్కడ ఒక చక్కటి పుణ్యక్షేత్రం వస్తుంది అని. అందువలన ఆనాడు మొగల్తూరులో విచారణ గురువుగా ఉన్నటువంటి ఫాదర్ స్టాలిన్ గారికి చెప్పి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని వారు ఏర్పాటు చేశారు. గత 36 సంవత్సరాలుగా మనమందరము ఇక్కడ ఏప్రిల్ 26వ తారీఖున చేరి మరియ తల్లి పండుగని సాగరతార వెలాంకణి పేరు మీద ఈ మంచి ఆలోచన మాత యొక్క పండుగని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లి పండుగలను జరుపుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవ సంఘం మరియ తల్లికి ఈ కథోలిక సంఘం ఎందుకు ఇంత గౌరవాన్ని ఇస్తూ ఉన్నది అనే విషయాన్ని గురించి మాట్లాడవలసి వస్తే మరియ తల్లి గురించి మనం మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే ఆమె ఎవరో, కానీ ఆమె క్రీస్తు తల్లి కాబట్టి మనము ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆమె దైవ కుమారుడైనటువంటి త్రిత్వములోని 2వ వ్యక్తిని తన గర్భంలో మోసింది కాబట్టి ఆమె గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సాక్షాత్తు ఆ దేవుణ్ణే ఈ లోకానికి మనిషిగా మానవుడిగా అందించినందువలన మరియ తల్లిని కథోలిక సంఘం మాత్రమే కాదు క్రైస్తవ సంఘం యావత్తు నిత్యము ఆమెను కీర్తిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో కథోలిక సంఘం మరియ తల్లిని గురించి ఏమి బోధిస్తూ ఉన్నది, మరియ తల్లిని గురించి కథోలిక సంఘం ఏమి నమ్ముతూ ఉన్నది మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే అయినప్పటికీ మరొకసారి మీ ముందు వీటిని ఉంచాలని నేను అనుకుంటూ ఉన్నాను. దానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం మన మేత్రాసనంలో ఒక ప్రేషిత ప్రణాళికను మన పీఠాధిపతులు ప్రారంభించి ఇది 2వ సంవత్సరంగా క్యాటకిజం మరియు యూత్ అనేటటువంటి అంశంతో ఈ 2వ సంవత్సర ప్రణాళికను ప్రారంభించారు. అనగా సత్యోపదేశం, యువత ఈ రెండూ కూడా ఈ సంవత్సరమంతా మన మేత్రాసనంలో మాట్లాడుకోవాలి. ఈ రెంటిని మన యువతీ యువకులందరికీ కూడా చేరవేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ 2వ సంవత్సర ప్రేషిత ప్రణాళిక సందర్భంగా మరియ తల్లిని గురించి కథోలిక సంఘం ఏమి నమ్ముతూ ఉన్నదో ఒకసారి పరిశీలిద్దాం. 4 విషయాలని కథోలిక సంఘం మరియ తల్లిని గురించి బోధిస్తూ ఉన్నది. ఈ 4ంటిని వేద సత్యాలు అని మనం పిలుస్తూ ఉన్నాం. అనగా వీటిని నమ్మకపోయినట్లయితే మన కథోలిక విశ్వాసం సంపూర్ణమైనది కాదు. మన కథోలిక విశ్వాసం సంపూర్ణంగా ఉండాలి అంటే వేద సత్యాలను మనం ఖచ్చితంగా నమ్మాలి.
మొట్టమొదటి సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేటటువంటి సిద్ధాంతం మీద ఈ క్రైస్తవ సంఘం నిర్మాణం చేయబడింది. అక్కడ నుండి ఏ సిద్ధాంతాలైతే క్రైస్తవ సంఘానికి అవసరమో ఆ సిద్ధాంతాలని మనం వేద సత్యాలు అని పిలుస్తూ ఉన్నాం. మరియ తల్లిని గురించిన వేద సత్యాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది మరియ తల్లి దేవుని తల్లి. రెండవది మరియ తల్లి నిత్య కన్యక. మూడవది మరియ తల్లి నిష్కళంకోద్భవ మాత. నాలుగవది మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తుకుపోబడినటువంటి పండుగ. సత్యం. ఈ 4 సత్యాలని మరియ తల్లిని గురించి కథోలిక సంఘం మనకి బోధిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకున్నటువంటి సమయం ఎక్కువ లేదు కాబట్టి సమయానుకూలంగా ఎన్నైతే చెప్పగలనో వాటిని గురించి మాత్రమే మీతో చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది మరియ తల్లి ఏమన్నామండి? దేవుని తల్లి. క్రైస్తవ సంఘం ఆది నుండి మరియ తల్లిని గురించి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే దేవమాత. దేవమాత అంటే దేవుని మాత. చాలా క్రైస్తవ సంఘాలలో కొంతమంది స్త్రీలు దేవమాత పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే క్రైస్తవ సంఘం అతి పురాతనమైనటువంటి సమయం నుండి కూడా మరియ తల్లిని గురించి చెప్పినటువంటి ఒక మాట దేవమాత. కానీ తొలి క్రైస్తవ సంఘంలోనే మరియ తల్లిని దేవమాత అని మనం పిలవవచ్చా అనేటటువంటి సందేహాన్ని కొంతమంది రేకెత్తించారు. మరియ తల్లిని మనం దేవుని తల్లి అని పిలవవచ్చా? నెస్టోరియన్ అనేటటువంటి ఒక గురువు మరియ తల్లిని దేవుని తల్లి అని మనం పిలువకూడదు అని బోధించడం ప్రారంభించాడు. ఇలాంటి పండుగలలో ఎంతోమంది క్రైస్తవులు గుమిగూడినప్పుడు ఈ గురువు ఈ విధంగా ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ మాటల్ని వినడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏమంటే క్రైస్తవ సంఘం ఆనాటికే క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ఎఫెసు అనేటటువంటి నగరంలో జరిగింది. అందుకే దీనిని ఎఫెసు మహాసభ అని పిలుస్తారు. ఈ ఎఫెసు మహాసభలో పండితులందరూ కూర్చొని చర్చించారు. ఏమంటే నెస్టోరియన్ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు మరియ తల్లి గర్భంలోనికి ప్రవేశించిన తరువాత దేవుడు కాదు, అతడు మానవుడు మాత్రమే అని అతడు బోధించాడు. త్రిత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 కూడా దైవత్వంతో నింపబడినటువంటి వారే. పిత సర్వేశ్వరుడా, సర్వేశ్వరుడు. పుత్రుడు సర్వేశ్వరుడా, సర్వేశ్వరుడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడా, సర్వేశ్వరుడు. నెస్టోరియన్ అన్నాడు పుత్రుడు సర్వేశ్వరుడే, కానీ ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మరియ తల్లి గర్భంలో జన్మించబోయేటప్పుడు ఆయన పూర్తిగా మానవుడయ్యాడు. కాబట్టి మరియ తల్లి మానవుడైనటువంటి క్రీస్తుకి మాత్రమే తల్లి అని బోధించాడు. కొంతమందికి ఇది వినడానికి బాగానే ఉన్నది, కానీ ఎక్కువ మంది దీనిని వినడానికి ఇష్టపడలేదు. కారణం ఏమంటే మనం మంగళవార్త గురించి మాట్లాడుకునేటప్పుడు గాబ్రియేలు సన్మనస్కుడు
మరియ తల్లి దగ్గరకు వచ్చి ఇచ్చినటువంటి సందేశం ఆలకించిన తరువాత మరియ తల్లి గాబ్రియేలు దూతను ప్రశ్నిస్తూ ఉన్నది, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని. దానికి దేవదూత ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, పవిత్రాత్మ నీపై ఆవరించును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇది సాక్షాత్తు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మంగళవార్త సందర్భంగా గాబ్రియేలు సన్మనస్కుడు మరియమ్మ గారితో చెప్పినటువంటి మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని నెస్టోరియన్ అనేటటువంటి గురువు వక్రీకరిస్తున్నాడు. మరియ తల్లి గర్భంలోనికి ప్రవేశించినటువంటి త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి వాడు దేవుడే. ఆయన దేవుడిగా ఉండగానే మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. అందువలన ఎఫెసు మహాసభ యేసుక్రీస్తును గురించి చెప్పవలసినటువంటి మాటల్ని క్రైస్తవ సంఘానికి చెబుతూ, ఇదిగో మరియ తల్లి గర్భంలో జన్మించినటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి అయి ఉన్నప్పటికీ అతడు 2 స్వభావాలు కలిగి ఉన్నాడు. ఒకటి దేవ స్వభావము, ఒకటి మానవ స్వభావం. అనగా యేసుక్రీస్తు దేవుడు, మానవుడు. అందుకే పూజలో ప్రార్థనలు వచ్చినప్పుడు మనం ఈ మాటలు వింటూ ఉంటాం. యేసుక్రీస్తు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు మేము నమ్ముతున్నాము. ఈ నెస్టోరియన్ చెప్పిన మాట అబద్ధం అని ఎఫెసు మహాసభ ప్రజలందరికీ తెలియపరిచింది. అదేవిధంగా ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష భాగం మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినటువంటి ఆ సంఘటనని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎలిజబెతమ్మ మరియ తల్లి తన దగ్గరకు వచ్చినప్పుడు ఎలుగెత్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగు ప్రాప్తించెను. ఈ మాట చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట. ఎలిజబెతమ్మ మరియ తల్లిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నా ప్రభువు తల్లి. ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చాయి? ప్రభు అంటే ఎవరు? మరియ తల్లిని ఏ ఉద్దేశంతో ఎలిజబెతమ్మ నీవు నా ప్రభువు తల్లి అని పిలిచింది అనేటటువంటి మాటల్ని మనం కూర్చొని క్రైస్తవ పండితులతో చర్చిస్తే దాని పూర్తి భావం మనకు అర్థమవుతుంది. మనం పండితులం కాదు బైబిల్లో. అందువలన చాలా విషయాలు మనకి మరుగులో ఉంటాయి. చాలామంది తెలియకుండానే తెలిసినట్లుగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలాంటి మాటలలో ఉన్నటువంటి మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే కొంచెమైనా క్రైస్తవ పాండిత్యం మనకి అలవాటు అవ్వాలి. అందువలన ఆనాడు మహాసభలో కూర్చున్నటువంటి పండితులు చెప్పినటువంటి మాటలనే నేను మీకు చెబుతూ ఉన్నాను. ఆ మాటలు ఏంటంటే, మరియ తల్లిని ఉద్దేశించి ఎలిజబెతమ్మ కాకతాళీయంగా, అనగా ఏదో నోటికొచ్చిన మాట చెప్పినట్లుగా నీవు నా ప్రభువు తల్లి అని అనలేదు. ప్రభు అనేటటువంటి మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతుంది? ప్రభు అనేటటువంటి మాట ఎవరిని ఉద్దేశించి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అని ఆనాటి పండితులందరూ బైబిల్లో ఉన్నటువంటి అన్ని విషయాలని చర్చించారు ఈ ఎఫెసు మహాసభలో. చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుణ్ణి మనం యెహోవా అని పిలవాలా, యావే అని పిలవాలా, ఏది సరి అయినటువంటి పదం అని మీరేమనుకుంటున్నారు? చాలామంది యెహోవా అనేటటువంటి పదమే సరి అయినటువంటి పదం అని చెప్పి, యెహోవా అనే పదం ఉన్నటువంటి బైబిల్ అనువాదాలనే చాలామంది చదువుతూ ఉంటారు. యెహోవా అనేటటువంటి పదము, యావే అనేటటువంటి పదము ఒక విధంగా చెప్పాలి అంటే రెండూ సరి అయినటువంటివి కావు. ఇంకొక రకంగా చెప్పాలంటే రెండూ సరి అయినటువంటివే. ఎందుకంటే
పూర్వ వేదంలో హీబ్రూ భాష ప్రారంభ దశలో హల్లులే తప్ప అచ్చులు లేవు. ఇప్పుడు మనకి తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరాలని మనం అచ్చులని పిలుస్తున్నాం, తర్వాత అక్షరాలని హల్లులని పిలుస్తున్నాం. హీబ్రూ భాషలో హల్లులే తప్ప అచ్చులు లేవు. దాని ప్రకారంగా వారు దేవుడు తాను చెప్పినటువంటి తన నామాన్ని వారు ఏ విధంగా పలికేవారంటే, ఇంగ్లీష్ అక్షరాలని మనం తీసుకున్నట్లయితే YHWH, దీన్ని ఏ విధంగా పలికేవారో మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఎవ్వరికీ హీబ్రూ భాష రాదు. అది కూడా ప్రాచీనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట్లాడిన హీబ్రూ భాషలో ఈ 4 హల్లుల్ని వాళ్ళు ఏ విధంగా పలికేవారో ఎవరికీ తెలియదు ఇప్పుడున్నటువంటి వారికి. కానీ బైబిల్ పండితులు దానికి ఆ తరువాత వచ్చినటువంటి అచ్చుల ప్రకారంగా కొన్ని అచ్చుల్ని కలిపారు. ఆ అచ్చులు కలిపినప్పుడు యహ్వే అనేటటువంటి ఒక మాటని యెహోవాగా వారు వాడటం ప్రారంభించారు. ఇందులో తప్పు లేదు. ఎందుకంటే అచ్చుల్ని కలిపినప్పుడు ఈ హల్లులతో ఉన్నటువంటి దేవుని నామం యెహోవాగా స్థిరపడింది. అయితే భాష మీద, ముఖ్యంగా ఈ హీబ్రూ భాష మీద పాండిత్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు కాలక్రమంలో తెలుసుకున్నటువంటి ఇంకొక సత్యం ఏంటంటే, యెహోవా అనేటటువంటి పేరులో ఉన్నటువంటి ఆ అచ్చులు, ఏ అచ్చులైతే కలిపి యెహోవా అంటూ ఉన్నారో అది సరి అయినటువంటి ఉచ్చారణ కాదు. అన్ని అచ్చులు కలపక్కర్లేదు. అందుచేత కొన్ని అచ్చులు మాత్రమే కలపాలని వారు కలిపి వాడినటువంటి ఉచ్చారణ ఏంటంటే యావే. కాబట్టి నేడు ఆధునిక పాండిత్యం ప్రకారంగా దేవుని పేరు యెహోవా కంటే యావే అనేటటువంటి పేరే సబబైనది అని చెప్పి అన్ని సంఘాల క్రైస్తవ పండితులు నమ్ముతున్నారు. అందుచేత మనమందరము కూడా యావే అనే పిలవాలి. అయితే ఆనాడు ప్రజలు అచ్చులు వాడారు, హల్లులు వాడారని పక్కన పెడితే వారెవ్వరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా యెహోవా యెహోవా అని పిలిచేవారు కాదు. కారణం ఏమంటే, దేవుని నామమును వ్యర్థముగా పలుకక యుందువుగాక, అందువలన వారు దేవుని నామాన్ని వ్యర్థంగా పలుకకూడదని యెహోవా అని పిలిచేవారు కాదు, యావే అని పిలిచేవారు కాదు, ప్రభువు అని పిలిచేవారు. ప్రభువు అనగా యావే. కనుక దేవుణ్ణి మాత్రమే వారు ప్రభు అని పిలిచేటటువంటి ఈ క్రమంలో ఈ భాష తెలిసి ఈ మాటలు మాట్లాడేటటువంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని చూసి నా ప్రభువు తల్లి అని పలికినప్పుడు మరియ తల్లిని ఏ ఉద్దేశంతో ఎలిజబెత్ అమ్మ ఈ మాట అన్నది అని పండితులు చాలా సులువుగా అర్థం చేసుకున్నారు. అది ఏంటి అంటే, ఇదిగో యావే దేవుణ్ణి ప్రభు అని పిలిచేటటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని ప్రభువు తల్లి అని పిలిచినప్పుడు సాక్షాత్తు ఆ దైవానికి తల్లిగా మరియ తల్లిని ఎలిజబెత్ అమ్మ గుర్తించింది. అందుకే ఆమెను దేవుని తల్లి అని గుర్తించిన ప్రథములలో ఎలిజబెత్ అమ్మ ఒక్కరు. చాలా గట్టిగా ఎలుగెత్తి పలికినటువంటి మాట ఏంటంటే, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగు ప్రాప్తించెను. కనుక మరియ తల్లిని క్రైస్తవ సంఘం ఆనాడు ఏమని పిలవాలని నిర్ణయించింది అంటే, మరియ తల్లి దేవుని తల్లి. గ్రీకు భాషలో థియోటోకాస్ అని వాళ్ళు పిలిచారు. ఆ మాటకు అర్థం ఏంటంటే మరియ తల్లి దేవుని తల్లి. మీరు ఆర్సిఎం సంఘంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి అడిగిన, సిఎస్ఐ గురువుల దగ్గరికి వెళ్ళి అడిగిన, లోదరన్ గురువుల దగ్గరికి వెళ్ళి అడిగిన, ఐసిఎం గురువుల దగ్గరికి వెళ్ళి అడిగిన, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వారి దగ్గరికి వెళ్ళి అడిగిన, గోదావరి డెల్టా మిషన్ వారి దగ్గరికి వెళ్ళి అడిగిన,
థియోటకాస్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని మీరు చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా చెబుతారు, మరియ తల్లి దేవుని తల్లి. ఈ విషయాన్ని క్రీస్తు శకం 431వ సంవత్సరంలోనే ఆనాటి పండితులు, పీఠాధిపతులు, మొత్తం క్రైస్తవ సంఘం అంతా తీర్మానం చేసింది, మరియ తల్లిని దేవుని తల్లి అని మనం పిలవాలి. దానికి కారణం ఏంటంటే మరియ తల్లి దేవుడని కాదు, కానీ ఆమె గర్భంలో జన్మించినటువంటి శిశువు దేవుడు అని చెప్పడానికి మరియ తల్లిని దేవమాత అని మనం పిలవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఆమె దేవుని తల్లి కాదు అని మనం అన్నట్లయితే మనం క్రైస్తవులమే కాదు. అందువలన క్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని, ఈ రెండు స్వభావాలని ఒకే వ్యక్తిత్వంలో ఉన్నటువంటి క్రీస్తుని మనం నమ్మడానికి మరియ తల్లిని దేవుని తల్లి అని మనం తప్పకుండా పిలవాలి. అలాగే ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని ఉద్దేశించి చెప్పినటువంటి ఆ మాట, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగు ప్రాప్తించెను అన్నటువంటి మాటలు పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు మహారాజు నోట వచ్చినటువంటి మాటలను పోలి ఉన్నాయి అని పండితులు భావిస్తూ ఉన్నారు. నిజమే. మనం గనక సమూయేలు 2వ గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే 6వ అధ్యాయంలో దావీదు మహారాజు దేవుని యొక్క మందసాన్ని, ఎక్కడో ఉన్నటువంటి మందసాన్ని తిరిగి యెరూషలేము తీసుకొని రావాలి అని చెప్పి 30 మంది వీరులతో కలిసి యూదాలో ఉన్నటువంటి బాలాకు అనేటటువంటి పట్టణానికి ఆయన వెళ్ళాడు. ఈ మందసం అబీనాదాబు అనేటటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నది. కాబట్టి ఈ మందసాన్ని యెరూషలేము తీసుకొని రావాలి అని చెప్పి దావీదు 30,000 మంది వీరులతో కలిసి వెళ్ళి ఆ మందసాన్ని ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అక్కడ ఉన్నటువంటి యాజకుని యొక్క 2 కుమారులు, ఒకరు వెనక నడువగా ఒకరు ముందు నడుస్తూ ఉండగా దావీదు మిగిలినటువంటి వారు నృత్యం చేస్తూ చాలా కోలాహలంగా ఈ దేవ మందసాన్ని తీసుకొని వెళుతూ ఉండగా దారి మధ్యలో గతుకుల రోడ్డులో ఈ బండి ఒక ప్రక్కకు ఒరిగినప్పుడు ఉసా అనేటటువంటి యువకుడు ఆ మందసాన్ని చేయి పెట్టి ఆపుతాడు, క్రింద పడిపోకుండా ఉండాలని. కానీ దేవుని మందసాన్ని తాకగలిగేటటువంటి వాడెవడు అని దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చి అక్కడికక్కడే అతడు చనిపోతాడు, కేవలం మందసం ముట్టుకున్నందువల్ల. వెంటనే దావీదు భయపడిపోతాడు, దేవుని మందసం నా వద్దకు రావడమా, నాకు కూడా అదే గతి పడుతుందేమో అని అతడు ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వెళ్లకుండా ఆ మందసాన్ని ఒబేనేదేబు అనేటటువంటి ఒక వ్యక్తి ఇంటిలో వదిలి వెళ్ళిపోతాడు యెరూషలేం. దేవుని మందసం నా వద్దకు రావడమా, ఇంత భయంకరమైనటువంటిదా? ఇవే మాటల్ని ఎలిజబెత్ అమ్మ పలికినట్లుగా పండితులు చెబుతారు. ఏ మందసాన్ని గురించి అయితే దావీదు చెప్పాడో మరియ తల్లిని ఎలిజబెత్ అమ్మ ఆ మందసంతోనే పోల్చింది. దైవ మందసంలో దేవుని ప్రత్యక్షత ఉన్నట్లుగానే మరియ తల్లి గర్భంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. క్రీస్తు జననానికి ముందు ఆమె గర్భం ఒక మందసంగా ఆనాడు ఎలిజబెత్ అమ్మ భావించింది. అందువలన కూడా మరియ తల్లిని మనం దేవుని తల్లి అని పిలవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని ఎఫెసు మహాసభ నిర్ణయించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 2000 సంవత్సరాలలో ఎవ్వరూ కూడా ఎక్కడ ఈ వేద సత్యాన్ని గురించి ఆక్షేపించలేదు, దీన్ని ఎవరు విభేదించలేదు, ఏ క్రైస్తవ సంఘం కూడా. ఎందుకంటే ఒకనాడు క్రైస్తవ సంఘం చేసినటువంటి ఈ తీర్మానాన్ని మరలా క్రైస్తవ సంఘం అంతా కూడి మారిస్తే తప్ప
ఈ తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఏ క్రైస్తవ సంఘమైనా సరే, సిఎస్ఐ అయినా, లోదరన్ అయినా, జీబీఎం అయినా, ఏవైనా సరే. అందువలన క్రైస్తవ సంఘం మరియ తల్లిని దేవమాత, దేవుని తల్లి అని పిలుస్తూ ఆమెను కీర్తిస్తూ ఉన్నది. ఇక మిగిలిన 3 కూడా మీకు అందరికీ తెలుసు. మరియ తల్లి నిత్య కన్యక అని, అలాగే మరియ తల్లి నిష్కళంకంగా జన్మించిందని, ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్ళింది అని చెప్పి క్రైస్తవ సంఘం బోధిస్తూ ఉన్నది. ఈ 3 సిద్ధాంతాలను గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి సమయం లేదు కాబట్టి ఈ మొదటి దానిని గురించి మనం మాట్లాడుకుంటూ మరియ తల్లిని దేవుని తల్లిగా కీర్తిస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సంఘంతో కలిసి మనం ఈనాడు ఏప్రిల్ 26వ తారీఖున మరియ తల్లిని మంచి ఆలోచన మాతగా కీర్తిస్తూ ఈ సమలదీవిలో సాగరతార హేలాపురి వెలంకణి మాతగా గౌరవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు దావీదు ఒబెనేదేము ఇంటిలో వదిలి వెళ్ళినటువంటి ఆ దివ్య మందసం 3 నెలల పాటు ఆ ఇంట ఉండిపోయింది. దావీదు మరలా వెనక్కి తిరిగి చూడలేదు. అయితే 3 మాసాల తరువాత కొంతమంది వచ్చి దావీదుకు చెప్పిన మాట ఏంటంటే, ఈ 3 మాసాలలో ఒబేనేదేము ఇంట సకల భాగ్యాలు కురిశాయి, అతని కుటుంబం ఆశీర్వదించబడింది, అతని ఇల్లు ఆశీర్వదించబడింది, అతని సంపద రెట్టింపయింది, అతని నగ నట్ర భూమి పుట్ర అంతా కూడా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే, ఇదిగో ఈ దివ్య మందసం 3 నెలల పాటు ఆ ఇంట ఉండటం. ఇది విన్నటువంటి దావీదు మరలా ప్రయాణమై వెళతాడు. ఖచ్చితంగా ఈ మందసాన్ని తీసుకొని వచ్చి నా రాజ్యంలో యెరూషలేము నగరంలో గనక నేను ఉంచినట్లయితే నా రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, నా దేశం సుభిక్షంగా ఉంటుంది, నా ప్రజలు సంపన్నులుగా ఉంటారని భావించి వెళ్ళి మందసాన్ని తీసుకొని వస్తాడు. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో మరియ తల్లి దేవుని మందసంగా కీర్తించబడి ఎలిజబెతమ్మ ఇంట 3 మాసాలు ఉన్నది. 3 మాసాలు ఉన్నది దైవ మందసం. ఒబేనేదేబు ఇంటిలో 3 మాసాలు ఉన్నట్లుగానే మరియ తల్లి ఎలిజబెతమ్మ ఇంట 3 మాసాలు ఉండటం ద్వారా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీ సుఖప్రసవాన్ని పొందింది. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. పుట్టినటువంటి ఆ బిడ్డ ఒక ప్రవక్తగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సాక్ష్యం పలుకుతూ 6 నెలల ముందు జన్మించి ఆయన ముందుగా వెళ్ళాడు. కనుక ఈనాడు క్రైస్తవ సంఘం ఇదే కోరుకుంటుంది, మరియ తల్లిని మా ఇంట ఉంచుకోవాలి. మరియ తల్లి మా ఇంట ఉంటే సిరులకు కొదువ లేదు, మరియ తల్లి ఆశీర్వాదంతో ఆ కుటుంబం దీవించబడుతుంది అని చెప్పి ఈనాడు క్రైస్తవ సంఘం భావిస్తూ ఉన్నది. మరియ తల్లిని దేవుని తల్లిగా కీర్తిస్తూ ఉన్నది. మరియ తల్లి భక్తులుగా మనం కూడా కేవలం ఆ తల్లిని కీర్తించడం మాత్రమే కాకుండా ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని మనం అనుకరించాలి, అనుసరించాలి. మరియ తల్లి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నదో అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని ఆలకించి, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఏ విధంగా అయితే ఆ తల్లి దేవుని యొక్క మాటకు విధేయత చూపించిందో, ఇక్కడ చేరినటువంటి మనమందరం గురువులము, కన్యాస్త్రీలము, అలాగే విశ్వాసులైనటువంటి మీరందరూ కూడా దేవుని ఎడల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ తల్లి లాంటి విధేయతను ప్రదర్శించండి. దేవుడు తప్ప మనకెవరు అక్కరలేదు అనేటటువంటి గొప్ప విశ్వాసంతో ఈ దివ్య పూజా బలిలో దేవుడు మనందరినీ దీవించాలని ప్రార్థిద్దాం. అందరం నిలబడదాం, మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పొన్సుల అధికారంలో నై పాటుబడి పుట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళముని మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. అందరము మన యొక్క విన్నపాలను, మన యొక్క కోరికలను, మన యొక్క ఆకాంక్షలను దేవుని ముందు ఉంచి దేవుని సహాయంతో మనకు కావలసినవన్నిటినీ అనుగ్రహించమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రేమగల మా దేవ, ఈ సంవత్సరం సమలదీవిలో సాగరతార హెలాపురి వేలాంకణి మాత ఉత్సవాలు జరుపుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి వేలాది మంది భక్తులను, ముఖ్యంగా ఏలూరు పీఠం నలుమూలల నుండి వచ్చినటువంటి గురువులను, కన్యాస్త్రీలను, ప్రజలను, మరి ముఖ్యంగా భీమవరం, రాజోలు, అమలాపురం వికారియేట్లకు చెందినటువంటి ప్రజలు అనేక మంది పెద్ద సంఖ్యలో ఈ పండుగలో పాల్గొంటూ ఉండగా వారిని, వారి కుటుంబాలను దీవించి ఆనాడు దేవమందసం ఎవరి ఇంట ఉండగా ఆ ఇల్లు ఎంతగా ఆశీర్వదించబడిందో అదేవిధంగా ఈనాడు మరియ తల్లిని తమ ఇంట ఉంచుకున్నటువంటి భక్తులందరి గృహాలను, కుటుంబాలను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సకల లోకపాలక, లోక కళ్యాణార్థం వెలసిన మా కథోలిక శ్రీసభను ఆధ్యాత్మికముగా పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మీ అనంత ప్రేమలో దీవించండి. క్రైస్తవ సంఘములను లోతైన దృఢతర విశ్వాసంలో నడుపుటకు అవసరమైన పవిత్రాత్మ వరములనిచ్చి వారిని మీ దివ్య మార్గంలో నడుపుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ దయాసాగర, మా ఏలూరు పీఠమును మా పీఠాధిపతులు జయరావు పొలమీర తండ్రి గారిని మరియు గురువులను దీవించండి. మీ దివ్య వాక్కును బోధిస్తూ లోకమంతటా దైవరాజ్యమును ఆవిష్కరించుటకు, విశ్వాసులను వెలుగుబాటలో నడుపుటకు వారికి కావలసిన దైవ జ్ఞానమును ప్రసాదించుమని. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కృపా సత్య సంపూర్ణుడా, మా విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ తంబి గారిని, సహాయక గురువులు రెవరెండ్ ఫాదర్ సతీష్ గారిని, మఠవాసులను మరియు కన్యస్త్రీలను దీవించండి. వారికి సువార్త ప్రకటన చేయు ఆధ్యాత్మికతను, ఆత్మ ప్రేరణను నిండుగా నొసగి దైవరాజ్య వ్యాప్తికి అనునిత్యం శ్రమించు వారిగా దీవించమని. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కరుణసాగర, మా విశాల భారతదేశమును అందున్న పౌరులను మీ దీవెనలతో నింపండి. మా దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మీకు సమర్పించి ప్రార్థించుచున్నాము. మేమంతా ప్రజలందరి క్షేమం కొరకు నీతి న్యాయములతో నిస్వార్థ సేవలందించే మరియు పేదలకు అండగా ఉండే నాయకులను ఎన్నుకోవడానికి మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని. పరమ వైద్యుడైన దేవ, శారీరక మానసిక జబ్బులతో సతమతమవుతున్న బిడ్డలందరికీ మీ స్వస్థత మరియు నిండుగా
ఆశీర్వదించండి. మాకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యశాలలను, వైద్య సిబ్బందిని శాంతి సమాధానంతో సదా దీవించమని. పరలోక భూలోకములకు అధిపతి అయిన తండ్రి, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయమును నమ్మకుని జీవిస్తున్న రైతులను, వ్యవసాయ కూలీలను, చేతి వృత్తులను వారిని మీకు కరుణ కటాక్షాలతో దీవించండి. వారికి మంచి ఫలసాయమునిచ్చి పండిన పంటకు చక్కని ధరనాసిగా వారికి మంచి భవిష్యత్తును దయచేయమని. సహోదరులారా, మీరు మౌనంగా మీ కుటుంబ అవసరాల కొరకు మీరు ఏ కోరికలతో ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఉన్నారో కోరికలను ఇప్పుడు మొరపెట్టండి. మన మేత్రాసన అవసరాల కొరకు ప్రార్థించండి. అలాగే ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి విచారణ గురువులు ఫాదర్ తంబి గారి కొరకు, సహాయ గురువుల కొరకు, ఉపదేశుల కొరకు, అమ్మగారుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రేమగల మా దేవ, మా మేత్రాసనములో మా పీఠాధిపతులు తలపెట్టినటువంటి ఈ 2వ సంవత్సర ప్రేషిత ప్రణాళిక జయప్రదంగా మేత్రాసనం అంతటా జరిగేటట్లు చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా యువతి యువకులు చెడుదారిన పోకుండా ఈ సత్యోపదేశంలో సుశిక్షితులుగా ఉండి వేద సత్యాలను తెలుసుకోవాలనే అభిలాషను వారిలో కలిగించి వారిని ఉత్తమమైన కథోలిక క్రైస్తవ యువతి యువకులుగా సంసిద్ధపరచమని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నీరై సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి, పొందెద స్వామి. నా హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. పవిత్రుడవైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మంచి ఆలోచన మాతగా స్మరణ చేసుకొనుచు సంతోషముతో మేమర్పించు మా దేనార్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో
శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము మంచి ఆలోచన మాత ఉత్సవమును కొనియాడుచు మిమ్ము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన మీ జనితైక సుతుని గర్భము ధరించెను. తన కన్యత్వము చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ప్రసాదించెను. వారే మా ప్రభు అయిన యేసుక్రీస్తువు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. అందరూ మోకరించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు.
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధనిలని మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుణ్య జోజప్ప గారితోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమలాడుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జేలాపురమిల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దిశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమియందు లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నువ్వు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించిన పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనుగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా సమాధానం మీకు ఒసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు యేసుక్రీస్తు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొంద
భక్తితో రెండు. విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు. తండ్రి దేవుడు వాస చేసిన విందు. తండ్రి దేవుడు వాస చేసిన విందు. కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు. సారి సారి సా రీ గరి గరి గామ గామ పాద పామ గరి సరి సరి గామ పా. పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. పాపభారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు. సారి సారి సా రీ గరి గరి గామ గామ పాద పామ గరి సరి సరి గామ పా. మారని మదిని మదించి మారిన హృదిని దయచేయు మధుర విందు మమతల విందు ఈ విందు. అదిరిన బ్రతుకును ఆదరించి చెదరిన గుండెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్మందరినీ దీవించండి. మీ కుమారుని తల్లి అయిన మరియమాతను మంచి ఆలోచన మాతగా గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మధ్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ముందుగా ఆ ఏకత్రిత్వ దైవానికి, సాగరతార వెళాంకణి మాతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడు ముందుండి ఏ ఆటంకము లేకుండా ఆ తల్లి నా చేయి పట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 37వ వార్షికోత్సవము ఈ సాగరతార వెళాంకణి మాత పుణ్యక్షేత్ర వార్షికోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి దేవుడు నాకు చేసినటువంటి, నా మీద చూపించినటువంటి ఆయన కృపను బట్టి, మరియ తల్లి నా ఎడల చేసినటువంటి అద్భుతాలకు గాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. నన్నెంతగానో ప్రేమించి నన్ను ఇక్కడికి పంపించి నా మీద నమ్మకాన్ని ఉంచినటువంటి మన ఏలూరు పీఠాధిపతులు జయరావు పొలిమెర తండ్రి గారికి ఈరోజు ప్రత్యేక విధముగా 3 వికారియేట్స్ కలిపి ఈ పండుగను జరిపించాలి అన్న తలంపు దేవుడు ఆయనలో పుట్టిస్తే ఆ తలంపు కార్యరూపం దాల్చులాగున మమ్ములను ప్రేరేపించి ఈరోజు మన మధ్య లేనప్పటికీ కూడా ఈ పండుగ ఇంత గొప్పగా జరగడానికి కారకులు తండ్రి గారే. కాబట్టి ముందుగా తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఆయన రాకపోయినప్పటికీ ఆదరణకర్తగా మన మధ్యకు, ఆయన ప్రతినిధిగా మన ఏలూరు పీఠం వికార్ జనరల్ అయినటువంటి ఫాదర్ బాలా గారిని మన మధ్యకు పంపించడం జరిగింది. నేడు వారి రాక, వారు బోధించినటువంటి, ప్రకటించినటువంటి దైవ వాక్కుకు గాను, పవిత్రమైనటువంటి నిండు దివ్య బలి పూజ ద్వారా మనలను ఆశీర్వదించినందులకు గాను మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్కి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగునే ఈ పండుగ ఇంత ఘనముగా జరగడానికి నా చేదోడు వాదోడుగా ఉండి ప్రారంభము నుండి ప్రణాళికలను రచించి వాటిని అమలుపరచడానికి ఎప్పటికప్పుడును కూడా నాకు తోడుగా నిలిచినటువంటి పితాపుత్ర పవిత్రాత్మలైన భీమవరం వికార్ ఫారెన్ అయినటువంటి ఫాదర్ గాబ్రియల్ గారికి, అమలాపురం వికార్ ఫారెన్ అయినటువంటి ఫాదర్ ఆరోగ్యస్వామి గారికి, రాజోల్ వికార్ ఫారెన్ అయినటువంటి ఫాదర్ జోసెఫ్ కుర్రం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగునే ఈ రోజున మన మధ్యకు విచ్చేసినటువంటి మన ఏలూరు పీఠం సలహాదారులకు, పెద్ద గురువులకు, అలాగునే విచ్చేసినటువంటి జోసఫ్ అర్జున్ ఫాదర్ గారు వికార్ ఫారెన్ గారికి, తాడేపల్లిగూడెం వికార్ ఫారెన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగునే ఈ రోజున మన మధ్యకు విచ్చేసినటువంటి కోశాధికారికి, అలాగునే మరి చాలామంది పెద్ద గురువులు మన మధ్యన ఉన్నారు. రెవరెండ్ ఫాదర్ సావియో స్టాలిన్ గారికి, డేవిడ్ గారికి, జ్ఞానానందం ఫాదర్ గారికి, ఇంజేపాల్ ఫాదర్ గారికి, విజయ్ కుమార్ ఫాదర్ గారికి, బాలశౌరి ఫాదర్ గారికి, మరియా రాజ్ కుమార్ ఫాదర్ గారికి, నతా జోసెఫ్ ఫాదర్ గారికి, పీటర్ ఫాదర్ గారికి, తదితర పెద్ద గురువులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. నన్నెప్పుడునూ కూడా
తమ్ముడు అని చెప్పి సంబోధిస్తూ తన ప్రేమను పంచుతూ వస్తాను అంటే వస్తాను అని చెబుతారు, కుదరదు అంటే కుదరదు అని చెబుతారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ అయినటువంటి ఫాదర్ మోజెస్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగనే విచ్చేసినటువంటి గురువులు, నా తోటి గురువులకు, నా తమ్ముళ్ళు గురువులకు, మఠ కన్యలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో సమలదీవి విచారణ సహాయ సలహా మండలి సభ్యులందరికీ, పెద్దలకు, యువకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ధర్మదాతలకు, శ్రామికముగా కృషి చేసినటువంటి ప్రతి బిడ్డకు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. గత 2 రోజులు మరియు ఈ రోజున దివ్య బలి పూజలో పాటలు పాడి సహకరించినటువంటి రాజోలు ఆంటోనీ నగర్ విచారణ గాయక బృందానికి, ఈ రోజున పాటలు పాడి సహకరించినటువంటి సమలదీవి గాయక బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. వారిని నడిపించినటువంటి ఫాదర్ మార్టిన్ గారికి, ఫాదర్ బాలరాజు గారికి, అదే విధముగా ఫాదర్ ప్రతాప్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. గత 2 రోజులు మరియు ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో మనలను అలరించబోతూ ఉన్నటువంటి 3 వికారియేట్స్కు చెందినటువంటి బాలబాలికలకు అందరికీ, వారిని సిద్ధపరిచి మన మధ్యకు తీసుకుని వచ్చినటువంటి విచారణ గురువులకు, మఠ కన్యలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి విశ్వాసులకు, వారిని ప్రోత్సహించినటువంటి విచారణ గురువులకు, అలాగునే సంఘ పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఎల్లప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉండి అన్ని విషయాలలోనూ కూడా నాకు సహకరించినటువంటి, ఏనాడు కూడా నో అని చెప్పకుండా నేను చెప్పిన ప్రతి పనిని కూడా తూచా తప్పకుండా చేసి నన్ను సంతోషపరిచినటువంటి, ఇక్కడకు విచ్చేసినటువంటి విశ్వాసులకు ఆధ్యాత్మికముగా దివ్య బలిపూజను అర్పించడానికి అన్ని విధాలా కూడా కృషి చేసినటువంటి మన డొమినికన్ సిస్టర్స్కి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగునే సాగరతార వేళాంకణి మాత పుణ్యక్షేత్రములో సహాయక గురువులుగా పనిచేస్తూ ఉన్నటువంటి తమ్ముడు సతీష్ ఫాదర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. నా స్నేహితుడు ఫాదర్ సూర్య గారికి, నా అన్న ప్రక్కనే ఉన్నటువంటి నర్సాపురం విచారణలో పనిచేస్తున్న బెలాను బాబు గారికి, నా కుడివైపున పనిచేస్తూ ఉన్నటువంటి మొగలతూరు విచారణకర్తలు ఫాదర్ పీటర్ గారికి, నవదిన ప్రార్థనల్లో క్రమము తప్పకుండా వచ్చి నాకు తోడ్పడి సలహాలు ఇచ్చి నాకు ఎల్లప్పుడూ సహాయముగా నిలుస్తూ ఉన్నటువంటి వీరికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగునే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ వాతావరణాన్ని కల్పించడానికి మన మధ్యన గత 20 రోజులుగా పనిచేస్తూ ఉన్నటువంటి బ్రదర్ బాలయేసు గారికి, బ్రదర్ బాలు గారికి, భాను గారికి, బ్రదర్ చందు గారికి, క్యాండిడేట్స్ సెలస్తాకు, లావణ్యకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను.
ఈ సందర్భంలో నేను ప్రత్యేకముగా గుర్తించుకోవలసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. యేసురాజు ఏ సమస్య వచ్చినా కరెంటుకు సంబంధించి అటు మోటారు కావచ్చు, లైట్లు కావచ్చు, ఇల్లు ఎప్పుడూ కూడా చక్కగా దేదీప్యంగా వెలగడానికి, అలాగనే వచ్చినటువంటి ఏ అతిథి కూడా ఇబ్బంది పడకుండా ట్యాంక్స్లో నీరు ఉండడానికి నాకెల్లప్పుడూ సహాయం చేసినటువంటి తమ్ముడు. ఈ ఫ్యానులు ఏర్పాటు చేయడంలో కానివ్వండి, స్టేజ్కి సంబంధించి మరి కార్పెట్ను, స్టేజ్లను ఏర్పాటు చేయడంలో కానివ్వండి, సర్వ విధాల నాకు సహాయం చేసినటువంటి తమ్ముడు యేసురాజుకి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నా. తరువాత మురళి ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి తండ్రి బాధతో ఉన్నప్పటికీ, హాస్పిటల్లో హార్ట్ సర్జరీ అయినప్పటికీ సమయం దొరకగానే వచ్చి ఎల్లప్పుడూ కూడా తన బాధ్యతను నిర్వర్తించి ఏ ఆటంకము రానివ్వకుండా అవసరాలన్నిటినీ తీర్చినటువంటి మురళికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. తరువాత ఆటో సువర్ణరాజు, కార్పెంటర్ ఆది ఈ పనులు జరగడానికి ఎప్పుడు ఏది తీసుకురావాలన్నా ఫోన్ చేయగానే ఎక్కడ ఉన్నా వచ్చి మా అవసరాలను తీర్చినటువంటి కార్పెంటర్. డెకరేషన్ చేయడానికి ఏది కావాలన్నా మాకెప్పుడునూ అనుకూలముగా ఉండి మా చేరువలోనే ఉండి అవసరాలను తీర్చినటువంటి వీరిరువురికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగునే పాంప్లెట్స్ను పంచడంలో, పోస్టర్స్ను అంటించడంలో, మరి ముందుండి ఫ్లెక్స్లను కట్టడములో, ఈ చక్కటి వాతావరణాన్ని ఏర్పరచడంలో, ఈ చైర్లను ఏర్పాటు చేయడములో ఎల్లప్పుడూ ముందుండి తనతో పాటు యువకులను తీసుకొని వచ్చి పనిచేసినటువంటి భాస్కర్కు, మహేష్కు, సన్నీకి, వారితో పాటు వచ్చి పనిచేసినటువంటి యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రత్యేక విధంగా తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగనే ప్రియమైనటువంటి విశ్వాసులారా, నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ పండుగ జరగడానికి అన్ని గ్రామాల నుండి కూడా ఆర్థిక సహాయాన్ని నాకు అందించారు. ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి మీరిచ్చినటువంటిది 10 రూపాయలైనా ఈ సందర్భములో ఆ 10 రూపాయలు నాకు ఎంతో విలువైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగునే మన కౌన్సిల్ సభ్యులు అన్ని గ్రామాల నుండి ఎన్నుకున్నటువంటి సంఘ పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు వెళ్ళారు. కొన్ని భీము కట్టలను, అదే విధముగా ఆర్థిక సహాయాన్ని కూడా వారి నుండి అందుకున్నారు. కాబట్టి రైతును సహాయం చేసినటువంటి, ఆర్థికముగా సహాయపడినటువంటి ప్రతి ధర్మదాతకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగునే ఇక్కడే వంట పని చేస్తూ ఉన్నటువంటి సునీతమ్మ, ప్రసన్నమ్మ, వీరిద్దరును కూడా ఎంతమంది వచ్చినా చిరాకు పడకుండా గురువులకు, మఠకన్యలకు ఎప్పుడునూ కూడా మరి ఓర్పుతో మాకు అన్ని విధాలా కూడా సహాయపడినటువంటి, కృషి చేసినటువంటి పండుగ దినాలలో ఆ చెల్లెళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. చివరిగా మరి ఈనాడు ఈ పండుగలను ఇంత ఘనంగా ఇక్కడ జరపడానికి అందరినీ సమన్వయపరుచుకొని పీఠాధిపతుల యొక్క ఆలోచనలను ముందు ఉంచుకొని ఇంత ఘనంగా పండుగలు నిర్వహించినటువంటి విచారణ గురువులు, మనందరికీ ప్రియులు ఫాదర్ కాండ్రు తంబి గారిని మన పీఠాధిపతుల తరపున, మేత్రాసనం తరపున, ఇక్కడ చేరిన గురువులందరి తరపున అభినందిస్తూ ఉన్నాను. అందరం చప్పట్లతో వారిని, వారి బృందాన్ని అభినందిద్దాం. ఇదే విధంగా మీరందరూ ఈ పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చెందడానికి సహకరించాలని కోరుతూ ఉన్నాను. అందరూ తలలు ఉంచుకొని దేవుని ఆశీర్వాదాలు కోరుకోనండి.
ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.